అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎక్కువగా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. కంటెంట్ చూపించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ 3 రోజులు కూడా కొంచెం ఇన్ టైంకి పెట్టలేకపోయాము. కాస్త డిస్టర్బెన్స్లు అవి ఉన్నాయి. కానీ ఇక మీదట పొరపాటు లేకుండా చూద్దాం. ఇదే టెన్షన్ చూశారు కదా. ఒక వారం రోజుల నుంచి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ టాపిక్కే. మే 1వ తేదీన లేదా మే 2వ తేదీన ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ ఎంత అస్తవ్యస్తంగా జరిగిందో అందరం చూసాం. వాలంటీర్ల వ్యవస్థ లేదు, వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దు అని ఈసీ చెప్పడాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకొని ఇంటింటికి వెళ్ళి టీడీపీ వల్లనే మీకు పెన్షన్లు రాలేదు, ఆ 32 మంది ఎండల్లో తిరిగి చచ్చిపోతే టీడీపీ వాళ్ళే వాళ్ళని చంపేశారని రకరకాల ప్రచారం చేసి ఒక ప్రోపగండా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పింఛన్ల లబ్ధిదారులు ఆ లక్షలాది మందిలో మైండ్లో ఒక బీజం నాటారు. చంద్రబాబు గారి వలన, లేదంటే టీడీపీ వలన, లేదంటే కూటమి వలనే పింఛన్లు ఇంటికి రాలేదు అని. సో వాళ్ళందరూ అసలు కారణాలు తెలుసుకోలేరు, అంత చైతన్యవంతులు కాదు. సో మే నెలలో కూడా అటువంటి పొరపాటే జరిగితే, మే నెలలో కూడా మళ్ళీ లబ్ధిదారులందరూ కూడా సచివాలయాలకు వెళ్లాల్సి వస్తే, పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే ఖచ్చితంగా వృద్ధులు, వికలాంగులు వాళ్ళు ఈ ఎండల్లో తిరగలేక ఖచ్చితంగా మళ్ళీ అటువంటి దారుణ ఘటనలు జరుగుతాయి. అప్పుడు మళ్ళీ అది కూటమికి మైనస్ అవుద్ది. అందుకే అది జరగకుండా ఉండడానికి ఈనాడులో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వార్త రాస్తున్నారు. ఈరోజు బ్యానర్ వార్తే రాశారు. 32 మంది వృద్ధులు మరణించినా కళ్ళు తెరవరా, 1వ తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధత ఏది, ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, వాలంటీర్లతో వద్దంటే ఇంటింటికి పంపిణీ నిలిపేయడమేనా, ఇది ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించడం కాదా, వైకాపాకు మేలు చేసేందుకు అధికారుల ఎత్తుగడ కాదా అని రాసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ ఒకటేనండి, సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నంతకాలం అలాగే జరుగుద్ది. సిఎస్గా జవహర్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం కాబట్టి, ఆయన ఇంటెన్షన్ ఏమిటి అనేది అందరికీ తెలుసు కాబట్టి, సో వైసీపీ ప్రణాళికలు అమలు చేయడానికి ఎంతో కొంత ఒత్తిళ్లకు గురవుతారు కాబట్టి, పింఛన్ల పంపిణీ సవ్యంగా జరగాలి అంటే మేబీ జవహర్ రెడ్డి గారు ప్లస్ మిగిలిన అధికారులందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని, గత నెల అలా పొరపాటు జరిగింది, ఈసారి అలా వద్దు, కొంచెం ఒక 2 రోజులు లేట్ అయినా మనమే ఇళ్ళకెళ్ళిద్దాము, మన సచివాలయ స్టాఫ్ చేతనో, టీచర్లో ఇంకెవరి చేతనో ఇంటికి పంపిద్దాము అని అనుకుంటే అయిపోద్ది. కానీ వాళ్ళు అలా అనుకుంటారా లేదా, వాళ్ళు అనుకునే అవకాశం లేదు, మళ్ళీ అభాగ్యుల్ని చేస్తారు అని ఒక టాక్ ఉందన్నమాట. సో అందుకని కొంత డిస్టర్బెన్స్ అయితే జరుగుతోంది. ఇది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. ఇక ఎన్నికల వేళ బకాయిల తాయిలం, ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు, ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ, ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జగింపులా, మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగుల ప్రశ్న. 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు శుక్రవారాల్లో బకాయిలు జమ అయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో 50,000 నుంచి 1,00,000 వరకు వేయగా, ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం, సరెండర్ లీవ్స్ పేరిట ఒక్కొక్కరికి, అంటే సరెండర్ లీవ్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇతర బకాయిలన్నీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పెండింగ్ ఉన్నారు. ఈ 50,000 ఇచ్చేంత మాత్రాన అది ఎన్నికల స్టంటే అని తెలుసుకుంటారు. ఉద్యోగులకి, పోలీసులకి తెలుసు. అది తెలుసుకోలేనంత వెర్రి వాళ్ళు అయితే కాదు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈవెన్ పోలీసులు కూడా. ఈవెన్ 2.5 లక్షలు ఇచ్చేసినా సరే అది ఎన్నికల స్టంటే అనేది వాళ్ళకు తెలుసు. సో ఇన్నాళ్ళు 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అది మళ్ళీ పడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నం అయితే ఆగట్ల. తర్వాత వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపోలే, సీఎంగా గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనే పట్టుకోగలరు, అంతర్వేది రథాన్ని కాల్చిన వాళ్ళను ఇన్నేళ్ళైనా పట్టుకోలేదు,
చెల్లెల దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన జగన్. మలికిపురం వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం. 30న కూటమి మేనిఫెస్టో విడుదల. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందన్న జనసేనాని. వైకాపా అవినీతి పరులను ఒకటే హెచ్చరిస్తున్నా, 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం. అక్రమాలు చేసిన ప్రతి వైకాపా నాయకుడిని రోడ్డుపైకి లాగి తిన్నదంతా కక్కిస్తాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్ను మళ్ళీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నట్టే, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టేనని ప్రజలను అప్రమత్తం చేశారు. వైకాపా ఓడిపోవడం, జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని పునరుద్ఘాటించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం నిన్న చేస్తే చంద్రబాబు గారు జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారనమాట. అందుకే నిన్న చంద్రబాబు గారు ప్రజాగలం సభలు ఎక్కడా నిర్వహించలేదు. సో 5 సంక్రాంతులు వెళ్ళాయి, జాబ్ క్యాలెండర్ ఏది? యువతను మోసం చేసిన జగన్. ఎమ్మెల్యేలు ఎంపీలకే సీఎం అపాయింట్మెంట్ ఎవరు? అలాంటి వ్యక్తి ప్రజల కష్టాలు ఏం పట్టించుకుంటారు? ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ షర్మిల ధ్వజం. సో ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికి 5 సంక్రాంతులు వెళ్ళిపోయినా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా యువతను మోసం చేశారు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇట్లా షర్మిల గారు నిన్న చేసిన కామెంట్స్ని ఇలా పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఏ నాయకుడో వచ్చి చెప్తే తెలుసుకునే స్థితిలో ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు లేరు కదా. వాళ్ళకి తెలుసు కాబట్టే ఒక 2 ఏడాదిన్నర కిందట జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, అలాగే టీచర్స్ ఎన్నికల్లో వైసీపీకి చెమటలు పట్టించారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, టీచర్స్ ఎన్నికల్లో జస్ట్ గెలిచారు అంతే. ఇది సంగతి. కార్టూన్ బ్యాండేజ్ ఇంట్లో తీసేస్తే సెప్టిక్ కాదు కదా డాక్టర్. బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అవుద్ది. సీఎం జగన్కు డాక్టర్ సునీత సూచన. ఇక్కడ ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ చూడండి, బ్యాండేజ్ ఇంట్లో తీసేస్తే సెప్టిక్ కాదు కదా డాక్టర్ అంటే ఆయన ఇంట్లో బ్యాండేజ్ తీసేస్తాడు, బయట మాత్రం బ్యాండేజ్ పెట్టుకొని తిరుగుతాడు అని సెటైర్. ఇంట్లో తీసేస్తే ఏం కాదు కదా అని. ఒక్క కార్టూన్ చాలు. ఈనాడు సక్సెస్లో మొదటి నుంచి కూడా ఆ కార్టూన్ది పైచేయి అనమాట. ఒక్క కార్టూన్ చాలు, ఎన్నో లైన్లకు సమాధానం చెప్తుంది. నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు. ఇప్పటికే సాక్షులను ప్రభావితం చేశారు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు వాదనలు. వివేక హత్య కేసులో తదుపరి విచారణ 29కి వాయిదా. సో బెయిల్ పిటిషన్ల మీద తెలంగాణ హైకోర్టులో వాదనలు చేస్తున్న సందర్భంగా సిబిఐ చాలా స్పష్టంగా చెప్తోంది. నిందితులందరూ కూడా చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, పొలిటికల్గా హై ప్రొఫైల్లో ఉన్నారు, సీఎం గారికి సన్నిహితులు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సాక్షులను బెదిరిస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారు. కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ చాలా స్పష్టంగా వాదనలు అయితే వినిపిస్తోంది. మొత్తానికి వివేకానంద రెడ్డి గారి కేసు మేబీ గవర్నమెంట్ మారితే, నెక్స్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా క్లైమాక్స్ వస్తుందేమో, 100% ఇన్వెస్టిగేషన్ పూర్తవుద్దని ఆశించడమే తప్ప ఇంకేమీ చేయలేం. ఒకవేళ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఆ కేసును మర్చిపోవడమే, ఆ కేసు క్లోజ్ అయిపోయినట్టే. లేదు కూటమి గవర్నమెంట్ వస్తే మాత్రం ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో ఆ పెద్ద తలకాయలను ఆధారాలతో సహా నిలబెట్టి జైల్లో పెడతారు. అది జరిగిన సేమ్ సింపతి డ్రామా కొనసాగిస్తారు. కక్ష సాధింపు చేస్తున్నారు అని, మా తమ్ముడు అమాయకుడు, మా తమ్ముడు చిన్నోడు, కక్ష సాధింపు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటారనమాట. అదంతా కామన్. తర్వాత పిఠాపురంలో పట్టుబడిన వైకాపా మద్యం డంప్. 4 ప్రాంతాల్లో అక్రమ నిల్వలు, విలువ 80 లక్షల పైమాటే. వైకాపా పట్టణ అధ్యక్షుడు సోదరుడి ఇంట భారీగా సరుకు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా భారీ స్థాయిలో మద్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తోంది. ఇందుకు తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల నివాసాలను ఎంచుకుంటోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం సుమారు 80 లక్షల విలువైన మద్యాన్ని సెబ్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కళ్ళు బైర్లు గమ్మే రీతిలో నిల్వ ఉన్న మద్యం బాక్సులను చూసి అధికారులు నివ్వెరబోయారు. చూడండి, ఇదంతా డంప్. ఇదేదో చీరలు ఇవన్నీ డంప్ పెట్టినట్టు మద్యం సీసాలు డంప్ పెట్టారు. చూడండి, మీ గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, లేదు ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా ఏదో ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో మద్యం డంపులు ఉంటాయి. రాష్ట్రం మొత్తం
ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో మద్యాన్ని చేర్చేశారు. మద్యం అంటే ఎన్నికలకు 3 రోజుల ముందు నుంచి అందరికీ ఇవ్వాలి కాబట్టి చేర్చేశారు, డంప్ చేర్చేశారు. కాబట్టి అది ఎక్కడుందో తెలుసుకొని ఈ ఎన్నికల కమిషన్కు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే ప్రజలుగా మీ పని. ఈ మద్యం వైకాపా నేతలదే. పట్టుబడిన మద్యం పిఠాపురానికి చెందిన వైకాపా నేతల అనుచరుల ఇళ్లలోనే దొరికింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అందజేసేందుకు వారు నిల్వ చేశారు. వైఎస్ఆర్ గార్డెన్స్లో మద్యం నిల్వ చేసిన ఇల్లు పట్టణ వైకాపా అధ్యక్షుడు బొజ్జ దొరబాబు సోదరుడు వీరబాబుది అని స్థానికులు తెలిపారు. అధికారులు మాత్రం ఆ ఇల్లు ఎవరనేది ఇంకా గుర్తిస్తున్నామని, ఏమంటే ఇంట్లో మద్యం దొరికితే ఇల్లు ఎవరనేది గుర్తించాలా? పక్కింటోడిని అడిగితే తెలియదా ఇల్లు ఎవరిదో? ఎదురింటోడిని అడిగితే తెలియదా ఇల్లు ఎవరిదో? గుర్తిస్తున్నారంట, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. చేస్తారు. భలే విడ్డూరమైన కారణాలు చెప్తారులే. %% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ. అభిమానంతో గుర్తు చూడండి, గాజు గ్లాస్ గుర్తుని ఎలా వేసుకున్నాడో ఈయన. గాజు గ్లాస్ గుర్తు అలా వేసుకొని ప్రచారం చేస్తున్నాడు అంతే. ఈనాడులో ఈరోజు కొన్ని లైన్స్ వాడారండి. అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అని. ఇదిగోండి ప్రతి పేజీలో కూడా ఆల్మోస్ట్ జగన్ జమానాలో వైద్యానికి వైరస్, ప్రజారోగ్యానికి అత్యవసర కేటాయింపులు, 5 ఏళ్లలో సర్కారు ఆసుపత్రుల నిర్వీర్యం, ఆరోగ్యశ్రీ సేవల అధ్వానం, మెడికల్ సీట్లకు అమ్మకానికి పెట్టారు. ఇది జగన్ మార్కు ప్రజారోగ్య వ్యవస్థ. ఆ బొమ్మ ఒకటి వేశారు, ఆ బొమ్మ వేసి ఆయన ఫోటో ఒకటి పెట్టారు. సో ఇదిగోండి, విత్తును బట్టే పంట, ఓటును బట్టే పాలన, రైతన్న మేలుకో నీ రాజ్యం తెచ్చుకో అని ఒక కొటేషన్ వేశారు. ప్రతి పేజీలో కూడా వేశారు. అరాచకమా అభివృద్ధి, ఏది కావాలో నిర్ణయించండి. వైకాపా పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి, ఒక్క అవకాశం అంటూ సర్వనాశనం చేసిన జగన్. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో నందమూరి బాలకృష్ణ. సో బాలకృష్ణ గారు నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో కామెంట్స్ చేశారు, అదొకటి. అలాగే 5 ఏళ్లలో 10 మందికే పేద బ్రాహ్మణ విద్యార్థులకు జగన్ మోసం, విదేశీ విద్యా దీవెనలో మొండి చేయి, రాతలు మారుస్తాం అని కోతలు కోశారు. అగమిగోచరంగా 96 మంది విద్యార్థుల భవిత. అన్ని వర్గాలను కోత కోసినట్టే ఆ వర్గాలని కోత కోసారన్నమాట. ఇదిగో, గొడ్డలికి పెత్తనం ఇస్తే పచ్చని వనమంతా హరి, ధూర్తులకు అధికారం ఇస్తే దుంపనాశనమే మరి, ఓటు విలువ తెలుసుకో ఉత్తములను ఎన్నుకో. గొడ్డలికి పెత్తనం ఇస్తే పచ్చని వనమంతా హరి. అర్థమైంది కదా. కేసు పెట్టే నోరు కట్టాయి. వైకాపా 5 ఏళ్ల పాలనలో తెదేపా నేతలపై ఏడాపెడా కేసులు, పోస్టులు పెట్టిన కంటగింపే, అడుగడుగున నిర్బంధం, ఐపీసీ సెక్షన్ల దుర్వినియోగం, విపక్ష నాయకుల అఫిడవిట్లలో వెల్లడవుతున్న వాస్తవం. ఇప్పుడు ఎన్నికల నామినేషన్స్లో అఫిడవిట్లు వేశారు కదా. సో ఈ అఫిడవిట్లలో ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు పెట్టారు అనేది చాలా స్పష్టంగా చూస్తే, చింతనేని ప్రభాకర్ గారి మీద 14 SC ST అట్రాసిటీ కేసులు పెట్టారంటే ఏకంగా. మొత్తం మీద వైసీపీ హయాంలో ఈ 5 సంవత్సరాల్లో 47 కేసులు ఉన్నాయి. నిజంగా లోకేష్ గారు అంటారు ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి మంచి పదవులు ఇస్తామని. అదే లెక్కేస్తే ప్రభాకర్ ఆయన మీద 47 కేసులు పెట్టారు కాబట్టి ఆయనకి ఏ పదవి ఇవ్వాలి? లోకేష్ గారి మీద 23 కేసులు, చంద్రబాబు గారి మీద 24 కేసులు, ప్రభాకర్ గారి మీద 47, కొల్లు రవీంద్ర మీద 25 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 17, పులవర్తి నాని మీద 28, SC ST నాయకుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టారు, అదొక వెరైటీ. MS రాజుపై 27, తంగిరాల సౌమ్యపై 23, వంగలపూడి అనిత మీద 7. ఇట్లా ఈ 5 ఏళ్లలో ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెట్టారు అనేది రాసుకొచ్చారనమాట. బొగ్గన నామినేషన్పై అభ్యంతరాలు బేఖాతరు, గడువు దాటాక ఆర్వ ఆమోదం, తెదేపా న్యాయవాదులకు బెదిరింపులు. నంద్యాల జిల్లా డోన్ అభ్యర్థి స్థానానికి వైకాపా అభ్యర్థి మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి నామినేషన్కు తీవ్ర ఉత్కంఠ నడుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఇదిను డోను. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాల నాని గారు వేసిన అఫిడవిట్లో కూడా ఆయన ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ను వాడారు, కానీ వాడలేదు అని ఆ కాలంలో నో అని చెప్పారంట. కాబట్టి ఆ నామినేషన్ కూడా ఆమోదించొద్దు అని చెప్పి టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేసినా అది కూడా ఆర్ఓ గారు పట్టించుకోలేదు. సో అలాగే అంటే చాలా చోట్ల అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల విషయంలో కొంత సానుకూలత ప్రదర్శించారు. ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఎవరు ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా నోటి పారుదల నేత, ఆడుతూ పాడుతూ మేత,
కమిషన్లతోనే కోట్లు ఆర్జించిన వైకాపా ప్రజాప్రతినిధి. విపక్షంలోనూ వసూళ్లకు ఏజెంట్లను నియమించిన తెగింపు. తమ్ముడు అల్లుడి గిల్లుడితో గుట్టలకు గుండు. పోలీసు ఉద్యోగాలను బజారున పెట్టి అమ్మకం. పల్నాడు జిల్లాలో పేరు మోసిన నేత అక్రమాల తీరేది. తెలుసుగా ఎవరో, ఆ ఫోటో చూస్తే తెలిసిపోద్ది. ప్లస్ నోటి పారుదల నేత అంటే అర్థమైపోయింది. అంబటి రాంబాబు గారి గురించి. సత్యకాలపు నియోజకవర్గం ఇది, అంటే సత్తెనపల్లి. పండగ వస్తే సంబరమంతా అక్కడ ప్రజాప్రతినిధినే. అధినేతకు అద్దె మైకులా మారి ప్రతిపక్షాలపై వెచ్చలవిడిగా నోరు జారేస్తూ, ఫామ్ హౌస్ మాటన అక్రమాలు సాగిస్తూ, బదిలీకో రేటు పనికో పర్సంటేజ్ విధానం పాటిస్తూ, క్వారీలు గుట్టలను గొల్ల చేస్తూ ఆయన ఇంట్లోని గల్లా నింపుకున్నారు. సినిమాల్లోనూ అనుకరించేలా తనలోని కళను ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు ఈ నోటిపారుదల నేత అంబటి రాంబాబు గారి గురించి అన్నమాట. ఇక ప్రచారం చేస్తున్నామని తప్పుడు కేసులు. తెదేపా ఎన్ఆర్ఐ నేతల ధ్వజం. ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ వాహనాల ప్రారంభం. సో టీడీపీ ఎన్ఆర్ఐలు గతంలో లేని విధంగా, గతంలో రావడం, పోలింగ్కి ముందు ఒక 3 రోజులు హడావిడి చేయడం, ఓటు వేయడం, వెళ్ళిపోవడం. కానీ ఈసారి మాత్రం వాళ్ళు క్యాంపెయినింగ్కే దిగారు. సొంత ఖర్చులు పెట్టుకొని క్యాంపెయినింగ్కి కొంచెం దిగారనమాట. అది అయితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, ఎన్ఆర్ఐల మీద కేసులు పెడుతున్నారంట. ఇక ఒక్కసారి అనే మోసపోయాం, మరోసారి వద్దు ఆ తప్పిదం, ఓటుతోనే బుద్ధి చెబుదాం, నయవంచుకులను సాగనంపుదాం. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి ఈనాడు వాళ్ళు ఈ కొటేషన్స్ వేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షిలో దేశమంతా చేసేసి ఇది మోదీ గ్యారంటీ, మేము ఉండగా ఎలాంటి పర్సనల్ లా అమలు కానివ్వం, అలాగే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని పేర్కొన్నారు. అమిత్ షా గారి మాటలను సాక్షిలో బ్యానర్ వార్తగా ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది ఎవరైనా గుర్తించారు కదా, అర్థమైంది కదా. ఈయన మాట్లాడినవి కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉంటాయి, ముస్లిమ్స్కో మైనారిటీలకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికల టైంలో వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకు నార్త్లో ఓట్ల కోసం ఆ తిప్పలు తప్పవు. సో వాటిని బ్యానర్లో వేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చదివితే ముస్లిం మైనారిటీ వాళ్ళు టీడీపీ కూటమికి ఓట్లు వేయరు అని వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియలో భాగమే ఇలా. అందుకే పదే వేస్తూ ఉంటారనమాట. కూటమి ఛార్జ్షీట్ అబద్ధాల పుట్ట, టీడీపీదే అసలైన రక్త చరిత్ర, ఇది జగమెరిగిన సత్యం. టీడీపీని నిన్నటి ఆర్టిస్ట్ ఆయన రావెల్ కిషోర్ బాబు గారు, రోజుకు ఒక ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ ప్లే చేస్తారు, వెళ్ళిపోతారు. నిన్న ఆయన వంతు యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా, అదే దారిలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతామని ప్రకటన. అయితే నెక్స్ట్ ఆర్టిస్ట్ ఆయన అవుతారు. రియాలిటీ షోలో భాగం అవుతున్నారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అభాగ్యులకు ఆపన్న హస్తం, అరుదైన వ్యాధిగ్రస్తులకు సీఎం జగన్ భరోసా. ఓకే, చిన్నపిల్లాడికి ఏమైనా వైద్యం చేయించండి. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం. అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు, ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. నో అంటే ఆయన ఫోటోతో. సిద్ధం సభలు, బస్సు యాత్ర సక్సెస్తో కూటమిలో వెన్నులు వెనుకు. సిద్ధం సభల సక్సెస్, బస్సు యాత్ర సక్సెస్ అంట. వీళ్ళే సభలు పెడతారు, వీళ్ళే జనాలు తీసుకొస్తారు, వీళ్ళే ఫోటోలు వేసుకుంటారు, వీళ్ళే సక్సెస్ అని రాసుకుంటారు. ఎగ్జామ్కి ఏం లేదు, వీళ్ళకెళ్ళే పేపర్ తయారు చేసుకొని వీళ్ళే ఎగ్జామ్ రాసి వీళ్ళే మార్కులు వేసుకొని వీళ్ళే 100% వచ్చింది 100% వచ్చిందని డబ్బా కొట్టుకునేది అనమాట. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటూ విశ్లేషకులు. ఎవరా విశ్లేషకులు? మన కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు. మళ్ళీ ఫ్యాన్ ప్రపంచమేనని 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో వెల్లడి. 20కి పైగా కాదు, ఒక 100. అందులో టైమ్స్ నోవే మొత్తం. 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన బాబు. రుణమాఫీ అంటూ రైతులకు, మహిళలకు టీడీపీ వెన్నుపోటు. జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం. కాంగ్రెస్ హామీలకే సూపర్ 6 ముసుగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరుగారిపోయిన వైనం. బాబు మోసాలతో హామీలను పట్టించుకొని ప్రజలు. జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన. సీఎం జగన్ను తోలనాడే క్రమంలో పవన్పై రోజు నోరు జారడమే. ఓకే, బాబు ఫ్రస్ట్రేషన్పై నిదర్శనం. తన దగ్గర పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వర్ భూత పురాణం. అసలు భువనేశ్వర్ గారి విషయంలో వైసీపీ వాళ్ళు మామూలుగా చేయాలి. అసలు ఆవిడ అంత బూతులు మాట్లాడే టైప్ కాదు.
ఆమె కంప్లీట్గా చాలా డిసిప్లైన్గా ఉంటారు. అటువంటి ఆమె దళితులను ప్లస్ బడుగులను బూతులు మాట్లాడారని చెప్పి ఒక ఫేక్ ఆడియో క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు. అసలు మామూలుగా లేదు వైసీపీ గేమ్స్ ఏమీ కూడా. బాబు కోసమే రాజకీయాల్లో పవన్, చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో పవన్ పనిచేస్తున్నారు. బాబు కిర్లంపూడిని పాకిస్తాన్ చేశాడు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పేదల కడుపు నింపుతున్నాయి. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ. వైసీపీ నేత అని రాయొచ్చుగా. చూడండి మీకు చిన్న తేడా చూపిస్తా. రావిల్ కిషోర్ బాబు గారిని రాసినప్పుడు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అని రాశారు కదా. కానీ ముద్రగడ పద్మనాభం గారిది రాసినప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ నేత అని రాయట్లా, కాపు ఉద్యమ నేతనే రాస్తున్నారు. అది అక్కడే ఉందన్నమాట వాళ్ళ భాగవతం అంతా. ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా, రాయాలిగా అట్లా. తర్వాత కూటమిదే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాలు మావే, 24 లోక్సభ సీట్లు కూడా చంద్రబాబు. నేను ఎందరో ముఖ్యమంత్రులను చూశాను, కానీ జగన్లా జనాల్ని వేధించి అందరిని నాశనం చేసే మానసిక సంతులనం లేని సీఎంను ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకు అదనంగా 20 సీట్లు. జగన్కు మానసిక సంతులనం దెబ్బతింది. సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు, వేధింపులు, వినాశనమే ఆయన ధ్యేయం. విపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం. జమిలిని 2017లోనే సమర్థించానని వెల్లడి. ది రిపబ్లికన్ సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి ప్రత్యేక ఇంటర్వ్యూ. 160 అసెంబ్లీలు అంట, 24 పార్లమెంట్ స్థానాలు వస్తాయంట. తర్వాత బొగ్గన నామినేషన్పై హైడ్రామా, ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు, 6 గంటల పాటు పెండింగు. హైడ్రామా మధ్య చివరకు అనుమతి. పొన్నూరులో బీఫామ్ ఇవ్వని అంబటి. భార్య కుమార్తె ఆస్తుల దాపరికం అయినా ఆమోదించిన ఆర్వో. ఆమంచికి విద్యుత్ బకాయిల అడ్డు, నామినేషన్ పెండింగు, నేడు నిర్ణయం. కొడాలిపై ఫిర్యాదా, తీసుకోను ఆర్వో. వేమిరెడ్డి ఆస్తులపై సాయిరెడ్డి ఫిర్యాదు, స్వీకరించిన రిటర్నింగ్ అధికారి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన పూర్తి. ఒక్క చీరాలో ఒకటి పెండింగ్లో ఉంది, ఈరోజు 11 గంటలకు చెప్తానన్నారు. మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ పెద్ద కాంట్రవర్సీస్ ఏం లేవు. కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీకి ఓటేస్తే నాశనం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. తర్వాత జగన్ పాలనలో అన్ని మోసాలే, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశావు. చింతలపూడి పథకాన్ని ఎప్పుడో గాలికి వదిలేశావు. ప్రతి ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అక్కడ. 5 ఏళ్లుగా కోడి పందాలతోనే సరిపోయింది. సీఎం అయ్యాక ఒక్కరోజు ప్రజల ముందుకు రాలేదు. సీఎం జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల నిప్పులు. తర్వాత పింఛన్పై అదే కుట్ర, ఏప్రిల్లో చేసినట్టే చేస్తామని ఈసీకి వెల్లడి. చంద్రబాబు లేఖపై స్పందన కోరిన కమిషన్. జాబ్ చాట్ పేరుతో బిజీ కబుర్లు. సచివాలయ సిబ్బందితో పంపిణీ కుదరదట. ఈసారి 3వ తేదీలోపు ముగించేస్తాం. ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా పంపిణీ అని. ఇంటింటికి వెళ్ళడం మాత్రం కుదరదు, గత నెలలో చేసినట్టే పిలుస్తాము అని చెప్పుకొచ్చారనమాట. సో పెన్షన్ల పంపిణీలో మళ్ళీ ఈ నెల కూడా ఈ గొడవ ఇదంతా కూడా తప్పదు. ఈ నెల ఎంతమంది పోతారో, ఎంతమంది పేరిట రాజకీయం చేస్తారో కానీ. ముగిసిన 2వ దశ, 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగు, 63.5% నమోదు. మోదీ వణుకుతున్నారు. స్టేజీపై కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు. పెట్టినా పెడతారు, ఆయన కంప్లీట్ నటుడు, ఏం చేసినా చేస్తాడు ఆయన. నరేంద్ర మోదీ గారు మామూలు వ్యక్తి కాదు అసలు. 5 రోజుల పాటు మంటలే. తూర్పు దక్షిణ భారతంలో తీవ్ర వడగాళ్ళు. రాయలసీమ తెలంగాణలోనూ గాడ్పుల తీవ్రత. వచ్చే నెలలో మరింత వేడిగాళ్ళు. ఈ సంవత్సరం సమ్మరు గతంలో మనం ఎన్నడూ చూడనంతగా మేబీ ఒక 49-50 డిగ్రీలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇప్పటి వరకు 47 మ్యాక్సిమం చూసుంటాం, 47-48 చూసాం. ఇప్పుడు 49-50-51 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. భూమి కొనుగోలు మాల్ ఫైలు మాయం. ప్రకాశం కలెక్టరు జేసీ ఆర్డీఓలపై చర్యలకు ఇచ్చిన ఆదేశాలను తొక్కిపెట్టిన వైనం. రెవెన్యూలో జూనియర్ అధికారి నిర్వాకం. 2 నెలల తర్వాత గుట్టురట్టు. ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం. చర్యల కోసం తాజాగా సీసీఎల్ఏకు ఆదేశాలు. పేదింటి స్థలాల భూసేకరణలో భారీ గోల్మాల్ జరిగిందొస్తున్న ఆరోపణలపై ప్రకాశం జిల్లా కలెక్టరు నాటి జేసీలపై విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను దాచేశారంట, తొక్కిపెట్టే ప్రయత్నం చేశారంట. పేదలకు ఇవ్వడానికి ఇళ్ల స్థలాలు కొన్నారు కదా, అందులో కుంభకోణం జరిగిందనేది విచారణ జరపమంటే జరపలేదు అనేది రాసుకొచ్చారనమాట. ఇవి ఆంధ్రజ్యోతి. ఇంకా ఈనాడులో లోపల పేజీల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఆడుతూ పాడుతూ మేతను బాగా ఇచ్చారు. తర్వాత చిరుజీవులను వదలలేదు. వీధి వ్యాపారులకు వైకాపా సర్కార్ దగ. పార్టీ శ్రేణుల ఖాతాలకే వడ్డీ లేని రుణాలు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పేదలను మోసం చేసిన జగన్.
ఒకవేళ సాధారణ ప్రజలకు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే డబ్బులు దేనికి పనికిరావు, దేనికి సరిపోవు. ఆటో వాళ్ళకి సంవత్సరానికి ఇస్తున్న డబ్బులు దేనికి సరిపోవు. నేతన్న హస్తమని అదని ఇదని అందరికీ డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళందరికీ ఆ పెయిన్ తెలుసు. చెత్త పన్నులు వేస్తారు, చెత్త పాలన చేస్తారు, అవినీతి చెత్తను ఊడ్చేద్దాం, ఆదుకునే మంచికి ఓటేద్దాం అంట. చూసారు వీళ్ళ కొటేషన్లో, చెత్త పన్నులు వేస్తారు, చెత్త పాలన చేస్తారని. ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది తమ్మినేని సీతారాం అప్పుడు డిగ్రీ చదివినట్టు ఇప్పుడు లేనట్టు. ఆమదాల వలస వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం విద్యార్హతలపై స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ అభ్యంతరం తెలిపారు. 2019 ఎన్నికల్లో తనకు డిగ్రీ ఉందని సీతారాం చూపించారని, ఇప్పుడు మాత్రం డిగ్రీ చూపలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీతారాం భార్య పేరిట ఉన్న కంపెనీలో ఆస్తుల వివరాలను అఫిడవిట్లో చూపించలేదన్నారు. వాటిపై విచారణ జరిపిన ఆర్ఓ చివరికి నామినేషన్ ఆమోదించారు. ఆమోదిస్తారు, ఆమోదించకుండా ఏం చేయలేరు కదా. కాదు అని చెప్పే ధైర్యం, అంత ధైర్యవంతులైన అధికారులు ఇప్పుడు ఎవరు లేరు. సినిమాల్లో ఉంటారు అటువంటి ధైర్యంగా ఉన్న అధికారులు, బయట ఉండరు. సో ఇవి 3 పత్రికల్లో వచ్చినాయి. ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.